లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఫిగర్ ఎంత? అన్ని సీట్లు గెలుస్తామని ఆ పార్టీ నేతలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఎందుకు? పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఏఐసీసీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించిందా? టీ కాంగ్రెస్ ముందే ఎన్ని సీట్లు వదిలేసుకుంది? అది వాస్తవికతకు దగ్గరగా ఉండడమా లేక అక్కడ గెలవలేమన్న భయమా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారబోతున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్లోకి వచ్చిన పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెజార్టీ సీట్లు సాధించి పట్టు తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిష్టానం కూడా కనీసం 14 సీట్లైనా గెలవాలని టీ కాంగ్రెస్ నేతలకు టార్గెట్ పెట్టినట్టుగా తెలిసిందే. ఆ క్రమంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతి సభలోనూ 14 ఎంపీ సీట్లంటూ ప్రస్తావిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లున్నాయి. మామూలుగా అయితే ఏ పార్టీ నేతలైనా ఆ ఊపులో చెప్పేటప్పుడు అన్ని సీట్లు గెలుచుకుంటామని అంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం 14కే ఎందుకు ఫిక్స్ అయింది అంటే, మిగతా 3 సీట్లలో గెలవలేమని ముందే ఫిక్స్ అయ్యారా, లేదంటే వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆ వదిలేసిన 3 సీట్లు ఏవన్న ప్రశ్న కూడా వస్తోంది. పార్టీ వర్గాల్లో ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్ లోక్సభ సీటును అంత త్వరగా తమ లెక్కలోకి తీసుకోవు. అక్కడ ఎంఐఎంకున్న బలం దృష్ట్యా దాన్ని వదిలేసి చెబుతూ ఉంటారు. గత పార్లమెంట్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ కూడా సారు కారు 16 అన్న నినాదాన్ని ఇచ్చిందే తప్ప 17 అనలేదు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 16 అని కూడా అనకుండా 14కే ఎందుకు ఫిక్స్ అయిందబ్బా అన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాయి రాజకీయ వర్గాలు. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే మిగిలిన 2 సీట్లు ఎవరికి వెళ్తాయని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ సైతం జరుగుతోంది. ఈసారి బీఆర్ఎస్ 1 లేదా 2 సీట్లకే పరిమితమవుతుందని తొలి నుంచి జోస్యం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. అటు బీజేపీ కూడా డబుల్ డిజిట్ టార్గెట్ అంటున్నా తక్కువలో తక్కువ 5-6 ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువన్నది మెయిన్ పాయింట్. అయినా కాంగ్రెస్ కనీసం 17కు 16 అయినా అనకుండా 14 ఫిగర్ కు ఫిక్స్ అవ్వడం వెనక వాస్తవికత ఉందా, లేక మొత్తం ఫిగర్ చెప్పడానికి ధైర్యం చాలటం లేదా అన్నది ఓపెన్ టాక్. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎంపీ సీట్ల చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా మా వ్యూహాలు మాకున్నాయంటూ భారీగానే ఆశలు పెట్టుకుంది. చివరకు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.